ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, ఎవరు ఊహించెదరు. పర్యాటనకు వెళ్ళిన యాత్రికులు మారణ హోమానికి గురవుతారని ఎవరన్నా ఊహిస్తారా? ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్నాం, భార్య కోసం కొంచెం పూలు కొనుక్కున్నాను, 2 అరటిపళ్ళు కొనుక్కున్నాను, రైలు ఎక్కబోతున్న వాడిని చంపేస్తాడని ఎవరైనా ఊహిస్తారా? ఊహించాలి. ఎందుకంటే భారతదేశంలో ఏమైనా జరుగుతున్నాయి. నవంబరు 26, 2008 ఒక్కసారి గుర్తెచ్చుకోండి. బొంబాయి ప్రాంతంలో సాయంకాలం అందరూ ఇంటికి వెళుతూ భార్య పిల్లలతో కలుద్దాం అనుకుని వెళుతున్న వాళ్ళు స్టేషన్లో పడి తెచ్చిన వాళ్ళు కనీసం 300 మంది. రోడ్డు మీద బస్సులో పోతున్న వాళ్ళని బస్సులో ఎక్కి బస్సులో కాల్ చేస్తే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. తాజ్ ప్యాలెస్ అనే తాజ్ హోటల్లో ఉంటున్న వాళ్ళు పాపం ఉంటున్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలియక 18 గంటలు 24 గంటల పాటు వాళ్ళని హైజాక్ కింద పెట్టి మొత్తం మారణ హోమం సృష్టించిన దాఖలా ఈ పాకిస్తానీ ఉగ్రవాదులే చేసింది, అవునా కాదా? కాబట్టి ఏ నిమిషానికి ఏం జరుగుతుందని ఎవరు ఊహించగలుగుతారు? ఇదే తరహాలో అంటే ఎటువంటి అభం శుభం తెలియని భారత పౌరుల్ని హింస చేయటం. నిన్నైతే మరీ దారుణం. పెహల్గామ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కర్ణాటక నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు, మ్యాన్మార్ మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి, మిజోరాం నుంచి వచ్చారు. అందులో ఇద్దరు, ఒకళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఒకళ్ళు ఏమన్నా నేవల్లో ఉన్న ఆఫీసర్. అడిగి మరీ కాల్చి చంపారు. నీ మతం ఏమిటి? నేను ముస్లిం కాదు అంటే చంపేశారు. పాయింట్ బ్లాంక్, అంటే ఇంత దగ్గర నుంచి పెట్టి చంపేయటం. మళ్ళా మనలో ఉన్న లిబరల్స్ అందరూ ఏమంటారు? అథవాలు టెర్రరిజానికి మతం ఉండదండి అని. టెర్రరిజానికి మతం ఉండదు. చచ్చేవాడు హిందువే ఉంటాడు, చంపేవాడు ముస్లిమే ఉంటాడు. ఆ మాట అంగీకరించేందుకు ఇంకెంతమందిని చంపాలి, ఇంకెంతమంది చావాలి? ఇది మనలో ఉన్న లిబరల్స్, మనలో ఉన్న పంచమక్కారులు, ఇంగ్లీష్ చదువుకుని మనందరం బతుకుతున్నామే. ఈ బతుకులు కూడా ఓ బతుకుల అసలు సమాధానం వెతుక్కునేది కాకుండా అబద్ధాలు చెప్పుకుని బతికేస్తున్నాం కదా మనం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అలాగే 1920 మోపిలా రైట్స్, మలబార్ ప్రాంతం అనేది కేరళలో ఒక ప్రాంతం. అక్కడ హిందూ బహుజనాభా ఉండే హిందూ ప్రాంతాలు మలబార్లు చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరూ. 60,000 మంది ఖిలాఫత్ సైన్యాన్ని టర్కీ జెండాలు పెట్టుకుని రాత్రికి రాత్రి వచ్చి గ్రామాల్లో ఊకమ్మడిగా దాడి చేసి వేలాది మందిని నరికి చంపేస్తే, ఆడవాళ్ళని మానభంగం చేసి తమ అవయవాల్లో ఇనప చువ్వల్ని దూర్చినప్పుడు ఇటువంటి వెధవలు ఆ రోజు అదే చేస్తున్నారు, ఈరోజు అదే చేస్తున్నారు. ఆ 15,000 మందో 20,000 మందో ఆ రాత్రి కన్వర్ట్ అయిపోతే, ఇస్లాం మతాన్ని ఆచరణలోకి తీసుకుంటే, లక్షలాది మంది ఆ దేశ ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోతే 30 కోట్ల ఆస్తులు ఆ రోజుల్లో జప్తు చేసుకున్న ఈ ముస్లిమ్స్ మతం లేదా వీళ్ళకి? వాళ్ళని ముస్లిమ్స్ అనాలా, టెర్రరిస్ట్ అనాలా? అక్కడే బతుకుతున్నారుగా, ఇంకా వీళ్ళందరూ ఆ ఆస్తుల మీదే బతుకుతున్నారుగా. 1920 వదిలిపెట్టు, నిన్న మొన్న 3 రోజులు 4 రోజుల క్రితం వక్ఫ్ చట్టం ఒక ఉదంతంగా చూపించి, ఒక కారణంగా చూపించి వేలాది మందిని చంపేస్తూ ఉంటే, ముర్షిదాబాదు మాల్దాలో చంపేస్తూ ఉంటే, అప్పట్లో జరిగిన దాడులకి ఇప్పుడు జరిగే దాడులకి ఎక్కడా వ్యత్యాసం లేదు, తేడా లేదు. చంపేస్తూ మతం మారితే కానీ నేను చంపకుండా వదిలేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చెప్పట్లేదా? చంపుతున్న వాళ్ళు హిందువులు కాదా? చంపేవాళ్ళు ముస్లింలు కాదా? చంపేవాళ్ళు అల్లాహు అక్బర్ అని చంపట్లేదా? మరి ఇంకెంతమందిని చంపితే ఇస్లాం మతం కాదు, మారణ హోమం చేసే ఒక ఊకమ్మడి మూకాన్ని ఎప్పుడు గుర్తిస్తారు హిందువులు? హిందువులే కాదు, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ వాళ్ళకి, బెంగాల్ పరిపాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్లో మమతాకి నా ఉద్దేశంలో తేడా లేదంటాను నేను. ఎందుకంటే మాకు ఓట్లే లేదు కాబట్టి నేను చంపుతున్నామని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. మాకు ఓటు వేసుంటే మీరు బతుకుతారని బీజేపీ చెప్తోంది తప్ప, వీళ్ళిద్దరికీ ఒకళ్ళే ఎవరు? హిందువులే. అంటే హిందువుల్ని
పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారు తప్ప హిందువులు చావకుండా ఆపుదామని ఎవరు చూడట్లేదే. ఈ మాట చెప్తూ నేనేమంటానంటే, బీజేపీకి వాళ్ళ ఆల్టర్నేటివ్ లేదు, మద్దతు వాళ్ళకే ఇవ్వాలి, నాకు తప్పదు. ఎందుకంటే మిగతా వాళ్ళు అంతకంటే సన్నాసులు కాబట్టి. ఇక్కడ నేను కూర్చుని మాట్లాడుతున్న తెలంగాణలో మోకరిల్లి మోచేతి నీళ్లు తాగుతున్నారు ఇంతకుముందు ప్రభువులు, ఇప్పుడు ప్రభువులు. వస్తున్న శుక్రవారం, రేపు ఎల్లుండి శుక్రవారం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన దినం మనకి. వాళ్ళు ఊకమ్మడిగా వేలాది మంది వస్తున్నారు. మొన్న మాల్దాలో కూడా అదే చేశారు. వేల మంది గ్రామాల మీద పడితే ఎటువంటి ధైర్య సాహసం ఉన్నవాడు కూడా ఏమీ చేయలేడు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా. కాశ్మీర్లో చంపినట్టు హిందువుని చంపితే నువ్వు బాధ్యత వహిస్తావా? హైదరాబాద్లో, ముర్షిదాబాద్లో రేపు మూకమ్మడిగా హైదరాబాద్లోకి వేలాది మంది రోడ్డు మీద, ఎందుకంటే ఇక్కడ నువ్వే ఒప్పుకున్నావు, అసదుద్దీన్ ఓవైసీ ఒప్పుకున్నాడు 15 లక్షల మంది తెలంగాణలో ఉన్నారని, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు. ఈ 15 లక్షల మంది రేపు ఉన్న వాళ్ళ నమాజ్ చదివిన తర్వాత బయటకు వచ్చి కటార్లు పట్టుకొస్తే హిందువులను కాపాడలేకపోతే ఆ బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాలి. పోలీసు శాఖ, పోలీసు వ్యవస్థ వహిస్తుందా? కాబట్టి శుక్రవారం లోపల మీరు చేయాల్సిన తనిఖీలు చేయండి. మీరు పట్టుకోవాల్సిన కత్తులు, కటార్లు పట్టుకోండి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మీకు చెప్తున్నాయి. కాశ్మీర్లో అయింది టెర్రరిస్ట్ దాడి, అవునా కాదా అంటానికి టెర్రరిస్ట్ దాడే. టెర్రరిస్టులు ఎవరు అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్ట్ రూపంలో వచ్చి హిందువుల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు హిందువుల మీద దాడి చేయడం కాదు, భారతదేశాన్ని ఒంటికాల మీద దుబ్బుతున్నారు. నువ్వు పోయి రేపు పొద్దున ఏమన్నా సమాధానం చెప్పచ్చేమో, పోయిన ప్రాణాలు వెనక్కి రావు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న మస్జిద్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ ఆ పోలీస్ శాఖలో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ చేతిలో పట్టుకోండి. రేపు పొద్దున మాకేదైనా అవుతే నువ్వే బాధ్యుడు అని పోలీసుని అప్రమత్తం చేయండి. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ కార్పొరేటర్లతో ఒక్కసారి సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడండి. చట్ట సవరణ అవుతేనే మనకు రక్ష. నా అంతటి నేను ఒకరిలో ఇద్దరిలో నేను కొట్లాడగలను, వాళ్ళతో పాటు కొట్లాడి నేను తెలుసుకోగలను. కానీ వేలాది మంది వస్తే మనం ఏం చేయలేము. వేలాది మంది వచ్చేందుకు వాళ్ళు అలా పూనుకున్నారు, అలాగే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనల్ని మనం కాపాడుకుందాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనం చేయలేము. పోలీసు వాళ్ళ భరోసా మీద మనం బతకలేము. ఎందుకంటే పోలీసు వాళ్ళు మనని కొట్టిన తర్వాత వాళ్ళ మీద దాడి జరగకుండా ఆపేందుకే వస్తారు పోలీసులు తప్ప నిన్ను కొడుతున్నప్పుడు ఆపేందుకు పోలీసులు రావట్లేదు. ఇది చరిత్ర చూసుకోండి. గత 30 ఏళ్ళగా హైదరాబాద్లో జరుగుతున్న అల్లర్ల చరిత్ర చూసుకుంటే వాళ్ళు కొట్టేంత వరకు వీళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు కొట్టిన తర్వాత మనం తిరుగు దాడి చేయబోతున్నప్పుడు వచ్చి ఆపుతారు, కర్ఫ్యూ పెడతారు. కాబట్టి మిత్రులారా, వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. అలీబాబా 40 దొంగల్లో ఎప్పుడైతే ఇళ్ల మీద గుర్తులు పెట్టి చంపారో, నిన్న ముర్షిదాబాద్ మీద కూడా ఇళ్ల మీద గుర్తులు పెట్టి మరీ చంపారు హిందువుల ఇళ్ళని. నాగ్పూర్లో హిందువుల ఇళ్ళు మాత్రమే, హిందువుల ఆస్తులు మాత్రమే, హిందువుల కార్లు మాత్రమే ధ్వంసం చేశారు. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇంక నుంచి సెక్యులరిజము అవి మాట్లాడకండి, ఇస్లాం మతము పీస్ఫుల్ మాట్లాడకండి. వాళ్ళ ఉద్దేశం వల్ల భూభాగాన్ని కబ్జా పెట్టుకోవటమే. ఇరాన్ కబ్జా పెట్టారు, ఇరాక్ కబ్జా పెట్టారు, ఆఫ్ఘనిస్తాన్ కబ్జా పెట్టారు, పాకిస్తాన్ మనమే ఇచ్చాం, అక్కడ హిందువులు ఎవరు లేరు. కాబట్టి మనం గనక బతికించుకోవాలి అంటే గనక మనం డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. ఎదురు దాడికి దిగమని నేను చెప్పట్లేదు, కానీ దిగకుండా ఉండేటిదే మన పనికి అయ్యేట్టుగా నాకు అనిపించట్లేదు. ఆత్మరక్షణ అయితే ఎప్పుడు చేసుకోవాల్సిందే. శుక్రవారం వస్తోంది, ఎల్లుండి ఆల్రెడీ పిలుపిచ్చింది ఎంబీటీ వాళ్ళు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు జరుగుతోంది భారతదేశం మీద, హిందువుల మీద దాడి. ఎందుకంటే వాళ్ళు గజ్వాయే హిందుతోటే బతుకుతున్నారు. మనమేమన్నా నిద్రపోతూ ఇంకా మన కులం, మన మతం, ఇంకా మనలో ఉన్న వ్యత్యాసాలు మాట్లాడుతున్నాం తప్ప ఐకమత్యంగా రావట్లేదు, దగ్గర పడట్లేదు మనం.
కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటేనే భద్రత ఉన్నది మనకి. ఈ వీడియోని కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే సత్యభాషానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీ బంధువులకి, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకి అందరికీ దీన్ని పంపించండి. మీరు అప్రమత్తంగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం. వచ్చే తీసుకోవడం ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.